రేపు మధ్యాహ్నం ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాశయాల అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ మార్చిన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు గౌరవ అతిథులుగా పాల్గొనున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాజ్యసభ, లోక్సభ, శాసన మండలి, శాసనసభ సభ్యులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటిపారుదల రంగ నిపుణులు, అధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రూపకల్పన, నిర్మాణాల్లో ఏర్పడే సాంకేతిక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రేపు మధ్యాహ్నం ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాశయాలు అక్రమంగా తరలింపుతో పాటు బీఆర్ఎస్ పాలనలో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు గౌరవ అతిథులుగా పాల్గొనున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రాజ్యసభ, లోక్సభ, శాసన మండలి, శాసనసభ సభ్యులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటిపారుదల రంగ నిపుణులు, అధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రూపకల్పన, నిర్మాణాల్లో ఏర్పడ్డ సాంకేతిక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను గత బీఆర్ఎస్ పార్టీ మార్చి నిర్మించిన నేపథ్యంలో దీని వల్ల జరిగినటువంటి నష్టం, అలాగే ప్రాజెక్టు వల్ల ఎటువంటి నష్టం వాటిని, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినప్పుడు కూడా ఆర్థిక భారం ఎలా ఉంది అనే అంశం పైన కూడా రేపు కీలకమైనటువంటి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సో మొత్తం పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం నుంచి పెద్దలు కావచ్చు, పార్టీ పరంగా ఉన్న వారందరికీ కూడా ఈ సమావేశంలో ఆహ్వానం అందించడం జరిగింది. ప్రధానంగా తుమ్మిడిహట్టులో నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టు ను మేడిగడ్డలకు ఎందుకు మార్చారు, రీడిజైన్ చేసి దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఖర్చులు చేసినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో పాటు ఎన్డీఎస్ఏ కూడా కీలకమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో కూడా ఏమున్నాయి అనే అంశాలపైన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించబోతున్నారు. ఈ అన్నిటి పాయింట్లకు సంబంధించి సమావేశంలో వివరించిన తర్వాత ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ వల్ల ప్రాజెక్టులకు సంబంధించి ఎలా అన్యాయం జరిగింది, ప్రధానంగా గోదావరి బేసిన్ లో, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆయకట్టు లేకపోయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి దీనివల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక భారం, అలాగే ప్రాజెక్టు డిజైన్ చేయడం వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టం కావచ్చు, అలాగే తుమ్మిడిహట్టి వద్ద మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్టు సంబంధించి పనులు చేపట్టే అంశం పైన కూడా పవర్ ప్లాంట్ లో వివరించబోతున్నారు. సో ఇవన్నిటికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.